హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, కోకోనట్ రైస్ అండి. కొబ్బరి పాలతో రైస్ చాలా కమ్మగా టేస్టీగా ఎంతో ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనో చూసిద్దామా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. 1 కప్పు రైస్ తీసుకోవాలండి. మసూర బియ్యం తీసుకున్నానండి. అదే మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే మసూరాలు తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకొని వాటర్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలా. కొబ్బరి గిన్నె ఒకటి తీసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో వేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం కొబ్బరి పాలని తయారు చేసుకోవాలా. అలా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ 2-3 టైమ్స్ మనం మిక్సీ పట్టుకోవాలా. ఒక స్టైనర్ తీసుకొని అందులో వేసి ఒక గరిటె తీసుకొని అలా ప్రెస్ చేసినట్లయితే మనకు కొబ్బరి పాలు అనేది ఈజీగా వస్తాయండి. చాలా చిక్కగా వస్తాయి. అలా 2-3 టైమ్స్ మనం మిక్సీ పట్టుకొని వాటర్ వేసుకుంటూ కొబ్బరి పాలను రెడీ చేసుకోవాలా. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు అనేది రైస్కి కరెక్ట్గా సరిపోతాయండి. అలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. ఒక కుక్కర్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 బిర్యానీ ఆకులు, అలానే కొంచెం చెక్క తీసుకొని తుంచి అలా వేసుకోవాలా. అలానే మిరియాలు, ఇలాచి, 3 లవంగాలు వేసుకొని 2 స్పూన్స్ జీడిపప్పు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలా. ఆ తర్వాత కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలా. అలా వేగిన తర్వాత కొన్ని బఠానీలు, ఆలు ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలా. ఇవి 2 ఆప్షనల్ అండి, మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలానే మనం నానబెట్టిన రైస్ కూడా వేసేసి 1 మినిట్ అలా కలయబెట్టుకోవాలా. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరి పాలు రైస్లో వేసేసేయాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు అండి. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. ఇవి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. రుచికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసి 2-3 విజిల్స్ వరకు పెట్టుకోవాలా. చాలా పొడి పొడిగా వస్తుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. నేనైతే గుత్తి వంకాయ చేశాను. చికెన్ అయినా బాగుంటుంది, ఏదైనా బాగుంటుందండి, పెరుగైనా బాగుంటుంది ఇందులోకి. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.